ఆల్ ద బెస్ట్. ఇది ఈ మాట చాలు పాప. మన భవిష్యత్తు నా కళ్ళ ముందు అగుపిస్తాండది. ఉంటాను పాపా. ఇదేమో మా పులిచ్చిన తొలి సంపాదన, ఇదేమో మా మేటర్ ఇచ్చిన తొలి పెట్టుబడి. పూరి పక్కన ఉండదంటే మనసును గెలుకుతూనే ఉంటుంది. నువ్వు పక్కన ఉండు పులి. ఇది నా లవర్ పెళ్ళం ఇచ్చిన దుడ్డు. నువ్వు ఈ పక్కనే ఉండాల, మనసుకు దగ్గరగా. ఏవిరా ఇట్టొచ్చినావు? మీ నాయన చూసినాడంటే ఏమైనా ఉండదా? చూస్తే చూసినాడు, తిడితే తిట్టినాడు. నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్దామని వచ్చినాను. రేయ్, నా దగ్గర ఆశీర్వాదం తీసుకునేదానికి ఈ పొద్దు నీ పుట్టినరోజు కూడా కాదు కదా, ఏ విశేషమూ లేదు కదరా. ఎందుకనరా ఆశీర్వాదము? ఏం లేదత, మొదటి తూరే ఓ వ్యాపారం చేద్దాం అనుకుంటాను. వ్యాపారమా? నువ్వు ఆశీర్వదించినావు అనుకో, మా వ్యాపారం మేము మొదలు పెట్టేస్తాం. వ్యాపారం చేస్తాండావా? ఏం వ్యాపారం రా? అసలు నీకేం తెలుసని? ఒరేయ్, అనవసరంగా వాటిల్లో వీటిల్లో చేతులు పెట్టి చేతులెందుకు కాల్చుకుంటావురా? పోతా శుభమా అని పోతాంటే అపశకునం మాటలు మాట్లాడుతాండో. అట్ట కాదురా పిచ్చోడా, ముందు వెనక ఆలోచించకుండా అట్టాంటి వాటిల్లో దూకేసినావంటే మూతిపళ్ళు రాల్తాయి, జాగ్రత్త అని చెప్తుండాను. అన్నీ ఆలోచించినావులే, నాకంటే మా అమ్మ ఇంకా బాగా ఆలోచించుద్ది. నువ్వు ఆశీర్వదించు చాలు, అన్నీ బాగానే జరుగుతాయిలే. ఇంతకీ ఏం వ్యాపారం, ఏం చేద్దాం అనుకుంటుండావురా? ఏముండదే, నిన్న మా పులి సలహా ఇచ్చినాడు కదా, ఇష్టంతో చేయటం కాదు అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి కష్టపడాలా అని. ఆ పని ఈ పొద్దే మొదలు పెట్టబోతున్నాను. అట్నా? నీకు అనుభవం ఎందులో ఉండాది? ఓ, తాగడంలో కదా? ఓయమ్మా, వైన్ షాప్ పెట్టబోతుండావా ఏంది? ఏమత్తా, ఎందుకు నువ్వు కూడా అట్టే మాట్లాడతావు? ఈ వైన్ షాపు సారా కొట్టు కాదు. చిన్నప్పటి నుంచి నాయన చూస్తా బట్టల దుకాణంలో కదా పెరిగినాను. రేయ్, బట్టల షాప్ పెట్టబోతుండావా? ఒరే ఒరే ఒరే, ఎంత మంచి ఆలోచనరా! ఇన్ని దినాలు రాలేదు, ఈ పొద్దొచ్చినది. నువ్వు ఆ వ్యాపారం చేసినావంటే నీకు తిరిగే ఉండదురా. యాడ పెడుతుండావు షాపు? యాడ పెడుతుండావు చెప్పు. షాప్ పెట్టుకున్నంత దుడ్డు మాకాడాడుండదే, ఆ చేతిలో బైక్ ఉండదు. పెట్టుబడికి కష్టపడిన సొమ్ము కొంచెం దుడ్డు ఉండదు. అదే పెట్టుబడిగా పెట్టి బైక్ మీదే వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను. రేయ్, బైక్ మీద వ్యాపారం చేయాల్సిన కర్మ నీకేందిరా? చూడు, నీకెంత దుడ్డు కావాలని చెప్పు, అవసరమైతే నా బంగారం తాకట్టు పెట్టి తీసుకొచ్చిస్తున్నావు. షాప్ పెట్టుకో నాయనా. వద్దత, అడగకుండానే నాకెన్నో చేసుండావు. అడిగితే ఇది కూడా ఇస్తూ అని నాకు తెలీదా ఏమే? వద్దత, నా కష్టంతో నేను ఎదగాల, నేనే సంపాదించాలా, నా భార్యను నేనే పోషించుకోవాలా, సమాజంలో
ఓ గౌరవం సంపాదించుకోవాలా. అది అది మా పులికి అర్థం కావాలా. అందుకే ఆ పులి చూపించిన దారిలోనే పోతాండాను. నాకు దుడ్డేమి వద్దత్త. మనస్ఫూర్తిగా నీ చేతులతో ఆశీర్వదిస్తే చాలు. నాకంత మంచి జరుగుతుందత్త. ఆశీర్వదించత్త. రే చిరు, తాగొచ్చిన రోజులు చూసినాను, తిరిగొచ్చిన రోజులు చూసినాను, గొడవలు పడొచ్చిన రోజులు చూసినాను. మొదటి తూరి ఒక మంచి పని చేయబోతుండావు. మీ అమ్మ ఆశీర్వాదం, నా ఆశీర్వాదం, ఆ కొండ మీదున్న ఆ వెంకన్న ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదాలు నీకుంటాయిరా. నువ్వు శానా ఎత్తుకెదుగుతావురా. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే నీకు ఎదురు పడేదానికి భయపడాలా? నవ్వుకున్నోళ్లే నీ ఎదుగుదల చూసి పిచ్చోళ్ళైపోవాలా? నువ్వు చేసే వ్యాపారం దినదినం అభివృద్ధి చెందాలా? నువ్వు బాగుండాలా? 10 మందికి నీడనివ్వాలి నాయనా. చాలత, ఇది చాలు నాకు. నువ్వు ఆశీర్వదించినావు. అంతకన్నా పెట్టుబడి ఏం కావాలి నాకు? చూడు, నీ అన్న మాదిరే నీ అల్లుడు కూడా ఎట్ట ఎదుగుతాడు. సరే, నాకు అదే కావాలా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా. అట్టాగే అత్త, వస్తాను. వెంకన్న స్వామి, నా మొర ఆలకించినావా? నాకు నా అబ్బోడి భవిష్యత్తు కనిపిస్తా ఉండాది. మా అన్న అర్థం చేసుకోవడమే కాదు, నా అబ్బోడి ఎదుగుదల చూసి వీడే నా కొడుకని నలుగురిలో గర్వంగా చెప్పుకుంటాడు. బయటికి పో అన్న నోటితోనే రారా నాయనా అని ఇంట్లోకి తీసుకొస్తాడు. నాకు నమ్మకం వచ్చుండాది స్వామి, నమ్మకం వచ్చుండాది.